సాధారణంగా ఒక పార్టీ ఇవ్వాలి అంటే నేను ఒక ఇల్లు కట్టుకుంటేనో ఒక కారు కొనుక్కుంటేనో లేకపోతే నాకు ఒక ప్రమోషన్ వస్తానో లేకపోతే మా అబ్బాయి బర్త్డేకో లేదంటే ఎవరిదైనా మ్యారేజ్కో పార్టీస్ ఇస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు విడాకులకు కూడా పార్టీస్ ఇస్తూ ఉన్నారు సార్. నేను చూసాను ఇది. విడాకులు తీసుకున్న కూతురిని బ్యాండ్ మేళంతో వేడుగ్గా ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి. ఆనక బంధుమిత్రులందరికీ భారీ విందు ఏర్పాటు చేశాడు. ఇది జార్ఖండ్లో జరిగింది సార్. బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అండ్ హర్యానాలో మంజిత్ అనే యువకుడు తన భార్యతో విడిపోయి ఏడాది గడిచిన సందర్భంగా ఆమెను పోలిన ఒక బొమ్మను తయారు చేయించి ఆమె సమక్షంలో స్నేహితులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. అండ్ ఇంకొకటి రీసెంట్గా విడాకులు అయిపోయిన తర్వాత అల్లుడు కాదనుకోండి, అతని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే క్రమంలో బ్యాండ్ మేళాలతో కూతుర్ని ఇంటికి తీసుకొస్తూ ఉండడం, ఆ కూతురు డ్యాన్స్ కడుతూ ఉండడం, ఆ తండ్రి కూడా ఆనందం వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య తరచుగా చూస్తూ ఉన్నాం సార్. సో ఏంటి సార్ ఈ సంస్కృతి? విడాకులకి కూడా పాట మాత్రం వేరే పెట్టాలి. తండ్రి కూతురు డ్యాన్స్ కదా. పెళ్ళప్పుడు బుల్లెట్ బండెక్కి వస్తా అని చెప్పచ్చు, కానీ దీనికి అట్లా పాడరాదు. బుల్లెట్ బండి దిగస్తా అని పాడవాడాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్ పాయింట్, వాట్ ఈస్ పార్టీ? ఇట్స్ ఎ సెలబ్రేషన్. మీరు కొన్ని లిస్ట్ ఇచ్చారు. మ్యారేజ్, మీ కొడుకు బర్త్డే, ప్రమోషను, ఉద్యోగము అంటే కారు అంటే అర్థం ఏంటి? ఇట్స్ మీరు యూ విల్ సెలబ్రేట్ హ్యాపీనెస్. విడాకులు కూడా హ్యాపీనెస్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా బై ప్రిన్సిపల్ ప్రకారం. ఇప్పుడు విడాకులు ఎందుకు తీసుకుంటారు? ఒక భయంకరమైన ఫెయిల్డ్ మ్యారేజ్ నుంచి బయటపడటానికే కదా. అందులో అవస్థ ఉండొచ్చు, అణచివేత ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. అందువల్ల విడాకులు అనేది నీడ్ నాట్ ఆల్వేస్ బి ఎ మ్యాటర్ ఆఫ్ సాడ్నెస్. అంటే విషాదమే కాకపోవచ్చు, కొన్నిసార్లు ఆ విషాదం నుంచి బయటపడడం కూడా కావచ్చు. ఇప్పుడు 2 ఏళ్ళు టార్చర్ అనిపిస్తుంది ఆ అమ్మాయి, వాడు రోజు కొడతాడు, భయంకరంగా టార్చర్ అనిపిస్తుంది. 2 ఏళ్ళ తర్వాత బయటపడుతుంది, సెలబ్రేషన్ జైలు నుంచి బయటకు వచ్చినట్టు కదా. అందువల్ల బై ప్రిన్సిపల్ సెలబ్రేషన్ ఆఫ్ ఎనీథింగ్, హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసే అంశం. వాళ్ళకు విడాకులు కూడా హ్యాపీనెస్ ఇచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో. ఐఎమ్ నాట్ డిఫెండింగ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెండవది ఒకదానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు విడాకులు అంటే వెంటనే విడాకులు ఇచ్చిన ఒంటరి మహిళ పట్ల ఒక రాంగ్ నోషన్ కూడా సొసైటీలో ఉంటుంది. అంటే ఆమె పట్ల సానుభూతి అని ఉంటుంది, లేకుంటే రాంగ్ నోషన్ అని ఉంటుంది. సానుభూతి అవసరం లేదు, రాంగ్ నోషన్ అవసరం లేదు. ఆమెను ఆమెగా బతకనివ్వాలి. షీ హాజ్ ఎవ్రీ రైట్ టు లివ్ ఆన్ హర్ ఓన్. ఆమె పర్సనల్ లైఫ్ అది. ఎందుకు మ్యారేజ్ ఫెయిల్ అయిందన్నది ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ పర్సనల్ వ్యవహారం. కానీ సమాజం ఎట్లా చూస్తుంది? ఇంటి పక్కోడు, ఇంటి ముందోడు, ఏమైంది మీ బిడ్డ విడాకులు ఇచ్చిందట కదా, ఏమైంది బిడ్డ, ఈమె తప్ప, ఆమె తప్ప, వాడిది తప్ప, వీడిది తప్ప అని పనికిమాన ముచ్చట్లన్నీ పెడతారు. అవసరమా అది? వాళ్ళ ప్రైవేట్ లైఫ్. ఓకే, ఆమె పట్ల నువ్వు సానుభూతి, అయ్యో బిడ్డ ఎట్లా బతుకుతుంది, ఇక మొగడు విడాకులు మళ్ళీ పెళ్లి కావాలన్నంత సులభం కాదు, ఇవన్నీ నీతులు చెప్తూనే ఉంటారు. షీ హ్యాజ్ ఎ రైట్ టు లివ్ ఆన్ హర్ ఓన్ అనే నమ్మకం, అనే గౌరవం. అంటే ఒక విడాకులు తీసుకున్న స్త్రీ కూడా గౌరవంగా జీవితంలో ఆమె పని చేసుకోవచ్చు అనే సానుభూతి అవసరం లేదు. అదే సందర్భంలో వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అందువల్ల మేమే విడాకులు తీసుకొని తప్పు చేయలేదు, మేము విడాకులు తీసుకొని నేరం చేయలేదు, మా విడాకులు తీసుకొని మేము బాధలో ఏమి లేము. మీరందరూ ఇంటికి వచ్చి పరామర్శించకండి, అయ్యో అయ్యో అనకండి. ఈ అయ్యో అయ్యో సిండ్రోమ్ అవసరం లేదని చెప్పడం కూడా ఒక ఉద్దేశం కావచ్చు. అందువల్ల ఇక 10 మందికి ముందే మనం పిలిచి అందరూ చెప్పిన ఒక పంచాయతీ లేదు. లేకపోతే ఇక ప్రతి ఒక్కడు ఫలానోని బిడ్డ విడాకులు తీసుకున్నదట కదా, నీకు తెలుసా అడిగా చుట్టాలల్లా, బంధువులలో, మిత్రులలో, దానికన్నా ఒక పార్టీ ఇచ్చేసి అందరూ ఒకటేసారి చెప్పిన అనుకోండి, ఇక డిస్కషన్ ఉండదు, డిబేట్ ఉండదు, చర్చ్ ఉండదు, అయిపోతుంది. అది కూడా ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఏదైనా ఇవాళ పార్టీ చేసుకోవడానికి మనుషులకు అవసరం ఈవెంట్ కావాలి, మార్కెట్కు ఈవెంట్ కావాలి. అందుకే ఒకప్పుడు లేని అన్ని మార్కెట్ సృష్టిస్తోంది, మనుషులు సృష్టించుకుంటున్నారు. మార్కెట్ సృష్టించిన ఒకప్పుడు చూడండి, మనకుందా ఫాదర్స్ డే ఉందా, మదర్స్ డే ఉందా? ఇప్పుడు ఈ మదర్స్ డే కల్చర్ వచ్చింది. మదర్ను రోజు గౌరవిస్తాం, అమ్మను మదర్స్ డే రోజే గ్రీట్ చేస్తామా? ఇది ఎక్కడ కల్చర్? ఇది మన కల్చర్ కాదు. వెస్ట్లో తల్లో చోట, తండ్రి చోట, తల్లిదండ్రుల చోట, పిల్లల చోట ఉంటారు కనుక వాళ్ళు ఒక అకేషన్ పెట్టుకొని ఆ మదర్స్ డే రోజు వచ్చి ఉండాలి గ్రీట్ చేయడానికి. మన అమ్మ మన ఇంట్లోనే ఉంటుంది కదా, వేరే కాడ ఉండవు కదా మనము. కానీ ఆ మదర్స్ డే రోజు గ్రీట్ చేయాలి, ఫాదర్స్ డే రోజు గ్రీట్ చేయాలి. మీరు గమనించండి, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే ఉంటుంది, పని మనుషుల డే ఎందుకు ఉండదు? నీకు ఎందుకు ఉండాలి కదా? అది కూడా పని మనుషుల డే ఉండి ఆ రోజు పని మనుషులకు చీర పెట్టుడు ఉన్నది ఎక్కడన్నా?
డ్రైవర్స్ డే, డ్రైవర్కి ఒక డ్రెస్ కుట్టించాడు ఆ రోజు. వర్కర్స్ డే ఉంటుందా? వర్కర్ డే మేడే ఉండొచ్చు, కానీ ఫ్యామిలీలో నీకు పనిచేసే వాళ్ళు నీకు సేవలు అందించే వారి పట్ల డేస్ ఉండవు. డేలన్నీ ఇవి ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ కదా, గిఫ్ట్లు అమ్మాలి. గిఫ్ట్లు ఇప్పుడు మీకు లవర్స్ డే వచ్చాక, వ్యాలంటైన్ డే వచ్చాక ఎన్ని గిఫ్ట్లు పోతున్నాయి మార్కెట్లో. వ్యాలంటైన్ డే వ్యాపారం మామూలు కాదు, మీరు కొన్ని వేల కోట్ల వ్యాపారం వ్యాలంటైన్స్ డేకు. ఇంకా ఫాదర్స్ డే, మదర్స్ డే కూడా అంత వ్యాపారం ఉండదు. అందువల్ల ఇలా మార్కెట్స్ కొన్ని డేస్ సృష్టిస్తుంటుంది. కొంతమంది మనుషులకు కూడా అవసరం ఉంది, ఏదో ఒకటి కావాలి. ఒకప్పుడు లేని ఫంక్షన్లన్నీ సృష్టించుకుంటున్నారు కదా, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టాలని కోరిక ఉన్నది. 10 మంది ముందట తన ఆనందాన్ని ప్రదర్శించుకోవాలి, ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవాలని కోరిక ఉన్నది. దీంతో పోటీ ప్రపంచం వాళ్ళు చేశారని వీళ్ళు చేయాలి. అందువల్ల ఇలా రకరకాల రూపాల్లో తన ఆనందాన్ని వ్యక్తీకరించి 10 మందిని పిలిచి కలిసి మాట్లాడుకోవాలనే యొక్క సామాజికపరమైన అంశం కూడా ఉంది. అదేం నేరం కాదు, తప్పు కాదు కదా. సో డబ్బు నీ కెపాసిటీని మించి చేయకపోవడం అనేదే సూత్రం తప్ప, ఏదో ఒక అకేషన్ ఏదో సందర్భం పెట్టుకొని 10 మందిని కలవడం. అలా కొంతమంది ఇది కూడా జరుపుకుంటారు, ప్రతి మంత్ బర్త్డే జరుపుకుంటారు. అందువల్ల ఇలాంటివి సమాజంలో ట్రెండ్ మారుతుంటుంది. ట్రెండీ అంటారే, ఆ ట్రెండ్ మారుతుంటుంది. ఇప్పుడు కేరళలో ఒకటి చూశాను, ఫ్యూనరల్ ప్రొసెషన్స్ కూడా నీకు ఇప్పుడు ఏదో ఒక ప్రమాణ స్వీకారం పోయినట్లు ఫ్యూనరల్ ప్రొసెషన్ కూడా ఈవెంట్ ఆర్గనైజర్లు వచ్చారు. అంటే ఫ్యూనరల్ ప్రొసెషన్ అంటే ముందు ఒక అతను ఫలానా వాడు చనిపోయాడు అని అనౌన్స్ చేస్తూ, అతని జీవిత విశేషాలు చెప్తూ, జీవితంలో అద్భుతమైన పనులు చేశాడని చెప్తూ ముందు వెళ్తూ ఉంటుంది వెహికల్. సో ఒక పెద్ద యాక్టివిటీ లాగా పోతుంటుంది. సో వెన్ డెత్ కెన్ బి ఏ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్, వై నాట్ డైవర్స్? ఆయన మరణాన్ని కూడా ఒక ఈవెంట్గా మార్చగలిగినప్పుడు ఇదెందుకు మరి విడాకులు ఈవెంట్? సో సమాజంలో మారుతున్నటువంటి సాంస్కృతిక జీవన పోకడలకు ఇది ఒక ఉదాహరణ. రైటా రాంగా అనేది సమాజమే నిర్ణయించుకుంటుంది. మీరు ప్రీచ్ చేయాల్సింది కాదు. ఒకప్పటి సమాజంలో మార్పు చెందుతున్న కొద్దీ మనకు ఒకప్పుడు బర్త్డేలు, కేక్లు కట్ చేయడము కూడా లేదు. 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం మీరు గుర్తించుకోండి. మ్యారేజ్ డే అంటే ఒక దేవుని గుడికి పోవడము, బర్త్డే అంటే బిడ్డను తీసుకుని గుడికి పోవడం. సో ఇప్పుడు ఒక బర్త్డే అంటే కేకులు కట్ చేయడం వచ్చింది. సో ఇలా కల్చర్లో ఎక్స్పోజరు గ్లోబలైజేషన్ అవుతున్న కొద్దీ, ప్రపంచం కుగ్రామంగా మారుతున్న కొద్దీ, ఏదో ఒక దేశంలో ఏదో జరిగితే కూడా మన దేశంలో దాన్ని మనం ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. అందువల్ల దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. అంటే సాంప్రదాయకరమైనటువంటి సెలబ్రేషన్సే మారి ఇందులో కూడా సెలబ్రేషన్లో కూడా ఇన్నోవేషన్ వస్తుంది, రకరకాల ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. అంటే కాదేది పార్టీలకు అనర్హం అని చెప్పి దేన్నైనా అంతే కదా.